మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మీ అందరికీ కూడా ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కడప జిల్లా పోలీస్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు వచ్చే ఒక ఇన్పుట్ని బట్టి మనం లేట్ అవర్స్లో ఇంటర్సెప్టెడ్ కన్సైన్మెంట్ ఆఫ్ రెడ్ శాండర్స్ లాగ్స్. ఇట్స్ అ హ్యూజ్ కన్సైన్మెంట్. ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సీజ్ పడినటువంటి కన్సైన్మెంట్స్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ అ బిగ్ కన్సైన్మెంట్. 150 గ్రేడ్ ఏ highest quality grade A red sanders logs, each weighing around 25 kilos or so, were caught. Overall ga sumaruga 4000 kgs of grade A red sanders logs were seized. ఇవి అన్నీ కూడా ఒక 2 to 3 ఫేజెస్లో బ్యాచెస్లో సిద్ధవటం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో ఒక టీమ్గా ఏర్పడి ఈ గ్యాంగ్ని వీళ్ళంతా లాగింగ్ చేశారు. మోస్ట్ రీసెంట్ అంటే జస్ట్ ఎస్టర్డే లాస్ట్ 48 hours లోపల ఒక బ్యాచ్ సిద్ధవటం ఫారెస్ట్లో లాగింగ్ జరిగింది. ఇవి అంతా కూడా ఇట్ వాజ్ ఆల్ స్టాక్ ఎర్రగుంట్లలోనే పొట్లదుర్తి అవుట్స్కర్ట్స్లో ఒక సీక్రెట్ లొకేషన్లో ఇవన్నీ కూడా స్టాక్ అక్కడ దాచిపెట్టడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ గారికి ఎర్రగుంట్ల సిఐ గారికి అక్కడ ఆయనకు ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ HDPO యశ్వంత్ ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశారు అండ్ దిస్ వాజ్ ఇంటర్సెప్టెడ్. అదేవిధంగా ఇందులో ఏదైతే మాస్టర్ మైండ్గా ఉంటారో వారిని కూడా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ 4 personsని కస్టడీలో మనం తీసుకున్నాము. ఇప్పటికే 4 people హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అదేవిధంగా దీని వెనక మాస్టర్ మైండ్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా స్వాధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటుపడి ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. వెరీ సూన్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడైతే ఈ లాగ్స్ని తీసుకెళ్ళి అప్పచెప్పడం ప్లానింగ్తో వాళ్ళు చేసేవారు, అది కూడా మనం వీ విల్ ఎస్టాబ్లిష్ ద ఫార్వర్డ్ లింకేజ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో. ఈ సమయానికి దాని గురించి వివరాలు మీడియాలో ఇవ్వకుండా ఉంటేనే ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి బాగుంటుంది. వెరీ సూన్ యూ విల్ సీ దట్ వీ విల్ క్యాచ్ ది పర్సన్స్. నెట్వర్క్ అంతా కూడా మనం ఇందులో డిటెక్ట్ చేస్తాము. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వర్క్. ద వర్త్ ఆఫ్ దిస్ లాగ్స్ ఈ 150 రెడ్ శాండర్స్ లాగ్స్తో సహా ఒక లారీ కూడా సీజ్ చేశాము, ఒక మోటార్ సైకిల్, అదేవిధంగా ఒక 4-wheeler ట్రాక్టర్ was seized. So these 158 logs plus ఈ క్రైమ్ వెహికల్స్ ఏదైతే ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెహికల్స్ ఎంగేజ్ చేశారు, ఇవన్నీ మొత్తం సీజర్ సుమారుగా 2 crores వర్త్ సీజర్ ఉంటుంది. అండ్ ఇందులో ప్రెజెంట్ మనం ఎవరైతే 4 అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళకి ఇప్పటి వరకు కూడా దే హ్యావ్ నాట్ బిన్ కాట్ బై ద పోలీస్ సో ఫార్. సో ఫస్ట్ టైం ఒక గ్యాంగ్ని డిటెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఇది జరిగింది. సో ఫార్ దీస్ పీపుల్ హ్యాడ్ నో పోలీస్ రికార్డ్. వాళ్ళ యాక్టివిటీ గురించి కూడా లోకల్ ఏరియాలో అదేవిధంగా ఇంతకు ముందు మన దగ్గర ఉన్నటువంటి రెడ్ శాండర్స్ ముద్దాయిలు వాళ్ళ ఇంటరోగేషన్లో కూడా ఎక్కడ కూడా ఇది రాలేదు. దిస్ వాజ్ అ న్యూ డిటెక్షన్. ఇట్ కుడ్ హ్యాపన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది అలర్ట్నెస్ ఆఫ్ ది police. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ యాక్టివిటీ, అదేవిధంగా కాంట్రాబ్యాండ్ illicit transportation of all kinds including ganjai as well as other banned substances like గుట్కా అండ్ NDPA, వీటన్నిటి మీద కూడా మనం అప్రబంధంగా ఉన్నాము. కంటిన్యూస్లీ కూడా దేర్ ఆర్ ఎఫర్ట్స్ బీయింగ్ పుట్ టు డిటెక్ట్ అండ్ ఆర్గనైజ్డ్ ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఫర్దర్ ఎఫర్ట్స్ కూడా మనం చేస్తాము. నా ప్రత్యేక అభినందనలు ఎర్రగుంట్ల స్టేషన్ సిబ్బంది ఇంక్లూడింగ్ SHO as well as SIs and HDPO Jamal Madgu for detecting this. ఇంకా ఫర్దర్ కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ విల్ కంటిన్యూ.
ఫర్దర్ కూడా మీ అందరికీ కూడా అప్డేట్ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.